మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మచిలీపట్నంలో యానాది కుటుంబాలను P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కౌలు రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట కౌలు రైతు సంఘం ధర్నా. విశాఖ బీచ్ రోడ్డుపై మాయా వరల్డ్ గ్లాస్ హౌస్ సందర్శకులకు అందుబాటులోకి. దేశంలోనే తొలిసారి అద్దాల మ్యూజియం పర్యాటకులకు ఆకర్షించే కొత్త అట్రాక్షన్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో చిరుత సంచారం కలకలం. గుండ్రెడ్డిపల్లి పరిసర గ్రామాల్లో భయాందోళన. చిరుతను బంధించాలంటూ ప్రజల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మచిలీపట్నం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి యానాది కుటుంబాల స్థితిగతుల్ని చూసి చలించిపోయారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తిండికి బట్టకు నిలువ నీడ కోసం ప్రజలు కష్టాలు పడడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని చెప్పడంతో తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందర్ మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమని కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను. తాడపల్లిగూడెంలో ఘనంగా దివంగత నేత దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు. తాడేపల్లిగూడెం SPR సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు, పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న అభిమానులు. చాలా కాలంగా మాణిక్యాలరావు గారు విగ్రహం పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మీద ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను
మేమిద్దరం కూడా మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మాట్లాడేవాళ్ళు భక్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు. విశాఖపట్నం సుందర నగరం వైజాగ్లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ దీన్ని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ని నిర్మించినట్లు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులకు మరింత ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. విశాఖపట్నం ప్రాంతం ఈరోజు పర్యాటకంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. VMRDA పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా UH-3H హెలికాప్టర్ కానివ్వండి, ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం విశాఖపట్నం VMRDA ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్యూజన్ రూమ్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాని ఉన్నారో రమణ గారిని అభినందనలు తెలియజేస్తున్నా. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు. అనేక విదేశాల్లో దుబాయ్ అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఉన్నాయి. అంత దూరం మనం ఎవరు వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో ఒక చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు 200 రూపాయలు ఏదైతే టికెట్ పెట్టారో అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులు అందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వైజాగ్ టూరిజం మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఉంది. బట్ ఏంటంటే దగ్గర ప్రెమిసెస్లోనే చాలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు కాస్ట్ విషయంలో కొంత ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటుందా అనేది కూడా పబ్లిక్ నేను చూసాను. అంటే ఈరోజు VMRDA ఆల్మోస్ట్ అన్ని PPP మోడ్లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. పర్యాటక పరంగా తక్కువ కాస్ట్ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే దాదాపు 250 రూపాయలు పెట్టాం. దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు. ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం. అదేవిధంగా ఇటువంటి ఇల్యూజన్ రూమ్ కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం విశాఖపట్నంలో VMRDA ప్రెమిసెస్లో పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం, అందరికి అందుబాటులో ఉండే విధంగా. సీఎం చంద్రబాబు తాను 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు. ఇది చంద్రబాబు సొంత కారు. ఉమ్మడి ఏపీ సీఎంగా దీనిలో విస్తృతంగా పర్యటించేవారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇకపై అమరావతిలోని TDP ఆఫీసులో ఉంచనున్నారు. కాగా 2003లో అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు అంబాసిడర్ వల్లే చంద్రబాబు బతికారని చాలా మంది చెప్తారు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. CMS-03 ఉపగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఇస్రో చైర్మన్ నారాయణకు రాకెట్ నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం CMS-03 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
November 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark III vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening. కాకినాడ ఇటీవల ముంతా తుఫాన్ వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని పంటకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కౌలు రైతు గతంలో వారం రోజుల వరకు పంటల నష్టాన్ని అంచనా వేసే వారని, కానీ అధికారులు 2 రోజుల్లో హడావిడిగా పూర్తి చేస్తున్నారని, తడిసిన ధాన్యం పనిచేయదని, అందువల్ల అందరికీ పూర్తి పరిహారం ఇవ్వాలని, అలాగే ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకంలో ఇవ్వాల్సిన నగదును వెంటనే కౌలు రైతులకు అందివ్వాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎం హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, విజయవాడ. ఇటీవల వచ్చినటువంటి తుఫాను వల్ల ప్రభుత్వం చర్యలు చాలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి. ఒకటి, ఇప్పటి వరకు పంట వేసిన తర్వాత నెల రోజుల్లో ఈ క్రాప్ చేయాలి, కానీ ఈ క్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవ్వాల. ఈ క్రాప్ పూర్తవ్వకపోతే మేము నష్టపరిహారం ఇవ్వం, పంట రుణాలు ఇవ్వం, పంటల బీమా కూడా ఇవ్వమంటారు. కాబట్టి ఈ క్రాప్ చేయని నేరం ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖది. ఆ శిక్ష మాత్రం కౌలు రైతులకి వేస్తున్నారు. ఇది ఏమాత్రం అంగీకరించే ప్రశ్నే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 3వ తారీఖు కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నాం. రెండో విషయం ఏమంటే 33% పంట పోతే నష్టపరిహారం రాయమని గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే 33% పోతే మిగతా 60% సుమారుగా పంట మిగిలిన్నా మేము రాస్తామని అర్థం. కానీ ఈ 33% పంట పోతే నష్టపరిహారం రాస్తే ఆ సర్వే నెంబర్లో ఉన్న మిగతా ధాన్యాన్ని మేము కొనమని చెప్తున్నారు. ఇంతకంటే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే 33% రాస్తారు, 60% మిగిలిన ధాన్యాన్ని మీరు కొనరన్నమాట. అంటే ఖమ్మం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఖమ్మం జిల్లా సిపిఎం నాయకుడు పోతునేని సుదర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్టి నియోజకవర్గంలోనే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన 3 హత్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎందుకు నువ్వు వాళ్ళని వెనుక వేసుకొని తిరుగుతున్నావని నిలదీశారు. బట్టి విక్రమార్క జాగ్రత్త, ఖబర్దార్, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, అధికారంలో ఉన్నాను, సిపిఎం నాయకులను లేకుండా చేస్తాను అంటే ఊరుకునేదే లేదు. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మధిర నియోజకవర్గంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. సక్రమంగా ఉండాలని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావా? లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరిని చంపినా పర్వాలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నావా? బట్టి విక్రమార్క నీకు హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్త, ఖబర్దార్ నువ్వు అనుకుంటా ఉన్నామేమో. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, సిపిఎం నాయకుల్ని చంపేస్తా, ఎర్ర జెండా లేకుండా చేస్తానని. నువ్వు కాదు, నీ బాబు, అంతకంటే పెద్దవాళ్ళు జలగం వెంకటరాజుల దగ్గర నుంచి ఈ జిల్లాలో సిపిఎం దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ తరం కాలేదు. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల కోసం పనిచేసి, ప్రజల మధ్యలో ఉండి, ఎర్ర జెండా, ప్రజల గుండెల్లో ఉండే జెండా, ప్రజల మనసుల్లో ఉండే జెండా. అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలలు కానీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు. బాధ్యత వహించాలి, బాధ్యత జవాబు చెప్పాలి, లేదా ఎవరి బాధ్యతలో తేల్చాలి. ఇష్టం వచ్చినట్టుగా గుండాలను పోషిస్తారా, రౌడీలను పోషిస్తారా? ఎంతకాలం ఈ రౌడీలు, గుండాలు మన నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు? ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మా బట్టి విక్రమార్క గారు పప్పు శుద్ధ, ఏమీ తెలవదు. మేము అన్నామా బట్టి విక్రమార్క గారు చంపాడను?
చంపలేదనో లేదు, చంపించాడనో చంపించలేదనో మేము అన్నామా? కానీ బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా. ఎందుకు నీ కాంగ్రెస్ వాళ్ళే చంపుతా ఉన్నారు? ఎందుకు నువ్వు వాళ్ళని వెంటేసుకొని తిరుగుతా ఉన్నావు? ఎంతకాలం ఈ రకమైనటువంటి హత్యాకాండ కొనసాగిస్తారు? ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి? ఆయనే జవాబు చెప్పాలి. అందుకే జవాబు చెప్పకపోతే ఈ హత్యాకాండ ఇట్లాగే కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఎర్ర జెండా చూస్తూ ఊరుకోరు. ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పగ ప్రతీకారం తీర్చుకోవాలో అట్లా ఖచ్చితంగా పగ ప్రతీకారం తీర్చుకుంటారు ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తగిన పద్ధతుల్లో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు వ్యవహరించకపోతే శాంతి భద్రతల పరిస్థితి సక్రమంగా ఉండకుండా అల్లకల్లోలం తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే పోలీసు వారిని కోరుతా ఉన్నాం, అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యి ఇప్పుడు వాళ్ళ చర్యలు, వాళ్ళ ప్రకటనలు మీ మీద కూడా ఒత్తిడి చేసేటట్టుగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జగన్ రెడ్డి ఏపీని లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు. చంద్రబాబు గారి అనుభవం, సమర్థతతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. లక్షల మంది రైతుల కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు 5,244 కోట్లు నష్టం జరిగింది. సాయం చేయాలని విజ్ఞప్తి. రియల్ టైం గవర్నెన్స్తో ఇంత ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా? అత్యంత వేగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రాథమిక నివేదికలను కేంద్రానికి కూటమి ప్రభుత్వం అందించింది. ఫ్యాక్టరీ వచ్చింది. కియా ఫ్యాక్టరీ రావడం వల్ల లక్షల కార్లు ఇవాళ దేశ విదేశాలకు వెళ్ళినాయి. మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి కియా కార్లు. ఎంతోమందికి, లక్షల మందికి ఉపాధి అవకాశాలు, రైతులు భూముల విలువ పెరిగినాయి. ఒక పరిశ్రమ వస్తే ఏ విధంగా భూముల విలువ పెరుగుతాయి, ఏ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కియా పరిశ్రమే ఒక ఉదాహరణ. తిరుపతిలో కావచ్చు, ఐటీ కంపెనీలు, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు మరి విశాఖపట్నం వస్తే కూడా దాని మీద బురద జల్లే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు సాక్షి పత్రికా ఛానల్లో చేసింది. ఇట్లా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అటు దుబాయ్ వెళ్ళి, లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో యువకర్తలను పెట్టుకొని ఇవాళ విధ్వంసం మళ్ళీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మళ్ళీ అధికారం రావాలనే కక్కుర్తి తప్ప 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇవాళ ఫెయిల్డ్ సీఎం. నువ్వు ఇవాళ ఫెయిల్ అయిన సీఎం. నువ్వు 5 ఏళ్ళు నీకు ప్రభుత్వం అధికారం, నీకు 154 సీట్లు ఇస్తే, 151 సీట్లు ఇస్తే నువ్వు ఇవాళ ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయి మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి పదవి కక్కుర్తితో ఇవాళ విధ్వంసం, ఇవాళ ఈ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, నీ మైండ్ సెట్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. నీ పక్కనున్న నీ బాబాయ్ లడ్డు కేసులో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు. నీ పక్కనున్న జోగి రమేష్ వాళ్ళు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. నీ పక్కనున్న నాయకులంతా కూడా లిక్కర్ కేసుల్లో, లడ్డు కేసుల్లో, నీ బాబాయ్ లడ్డు కేసుల్లో నీ బాబాయ్ పిఏలే ఇవాళ అరెస్ట్ అయ్యే పరిస్థితి. తిరుపతి వెంకటేశ్వర స్వామికే మరి నువ్వు చేసిన ద్రోహం ఇవాళ నీకు 11 సీట్లు పరిమితం అయ్యావు. ఇప్పటికైనా నీ ఆలోచన విధానం మార్చుకో, ఇప్పటికైనా నీ దుర్మార్గపు ఆలోచనలు మార్చుకో. నీ కుటుంబ పత్రిక సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో నువ్వు చేసే విష ప్రచారం, నువ్వు చేసే దుర్మార్గాన్ని ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. ఇవాళ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి ఇది మన రాష్ట్రం అని దేశ విదేశాల్లో ఉన్న చదువుకున్న పిల్లలంతా కూడా మన రాష్ట్రానికి రావడానికి, పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు దుర్మార్గపు ఆలోచనలతో మరి అడ్డం పడే కార్యక్రమాలు, యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా పడ్డారో అలాగే నువ్వు ఇవాళ నీ పార్టీ కార్యకర్తల నాయకులతో ఈ దుర్మార్గం చేస్తున్నావు. నీ వాళ్ళే నిన్ను ఆశ్రయించుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టమని నేను జగన్మోహన్ రెడ్డికి కూడా హితవు చెబుతున్నాను. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, మరి బీజేపీ పార్టీ అందరం కూడా కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అన్ని రంగాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ముందుకు తీసుకురావడానికి ఆయన వంతు కర్తవ్యంగా మరి లండన్ కూడా వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా పిలవడానికి ఆయన మరి లండన్ వెళ్తా ఉన్నారు. తప్పకుండా కార్యక్రమం జయప్రదం అవ్వాలని అందరికీ ధన్యవాదాలు. ఫ్యాక్టరీ వచ్చింది. కియా ఫ్యాక్టరీ రావడం వల్ల లక్షల కార్లు ఇవాళ దేశ విదేశాలకు వెళ్ళినాయి. మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి కియా కార్లు. ఎంతోమందికి, లక్షల మందికి ఉపాధి అవకాశాలు, రైతులు భూముల విలువ పెరిగినాయి. ఒక పరిశ్రమ వస్తే ఏ విధంగా భూముల విలువ పెరుగుతాయి, ఏ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి, అనేది కియా పరిశ్రమే ఒక ఉదాహరణ. తిరుపతిలో కావచ్చు ఐటీ కంపెనీలు
ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు మరి విశాఖపట్నం వస్తే కూడా దాని మీద బురద జల్లే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు సాక్షి పత్రికా ఛానల్లో చేసింది. ఇట్లా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అటు దుబాయ్ వెళ్ళి, లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో యువకర్తలను పెట్టుకొని ఇవాళ విధ్వంసం మళ్ళీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మళ్ళీ అధికారం రావాలనే కక్కుర్తి తప్ప 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇవాళ ఫెయిల్డ్ సీఎం, నువ్వు ఇవాళ ఫెయిల్ అయిన సీఎం, నువ్వు 5 ఏళ్ళు నీకు ప్రభుత్వం అధికారం నీకు 154 సీట్లు ఇస్తే 151 సీట్లు ఇస్తే నువ్వు ఇవాళ ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి పదవి కక్కుర్తితో ఇవాళ విధ్వంసం, ఇవాళ ఈ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నీ మైండ్ సెట్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. నీ పక్కనున్న నీ బాబాయ్ లడ్డు కేసులో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు. నీ పక్కనున్న జోగి రమేష్ వాళ్ళు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. నీ పక్కనున్న నాయకులంతా కూడా లిక్కర్ కేసుల్లో, లడ్డు కేసుల్లో, నీ బాబాయ్ లడ్డు కేసుల్లో నీ బాబాయ్ పిఏలే ఇవాళ అరెస్ట్ అయ్యే పరిస్థితి. తిరుపతి వెంకటేశ్వర స్వామికే మరి నువ్వు చేసిన ద్రోహం ఇవాళ నీకు 11 సీట్లు పరిమితం అయ్యావు. ఇప్పటికైనా నీ ఆలోచన విధానం మార్చుకో, ఇప్పటికైనా నీ దుర్మార్గపు ఆలోచనలు మార్చుకో. నీ కుటుంబ పత్రిక సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో నువ్వు చేసే విష ప్రచారం, నువ్వు చేసే దుర్మార్గాన్ని ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. ఇవాళ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి ఇది మన రాష్ట్రం అని దేశ విదేశాల్లో ఉన్న చదువుకున్న పిల్లలంతా కూడా మన రాష్ట్రానికి రావడానికి, పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు దుర్మార్గపు ఆలోచనలతో మరి అడ్డం పడే కార్యక్రమాలు, యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా పడ్డారో అలాగే నువ్వు ఇవాళ నీ పార్టీ కార్యకర్తల నాయకులతో ఈ దుర్మార్గం చేస్తున్నావు. నీ వాళ్ళే నిన్ను ఆశ్రయించుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టమని నేను జగన్మోహన్ రెడ్డికి కూడా హితవు చెబుతున్నాను. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, మరి బీజేపీ పార్టీ అందరం కూడా కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అన్ని రంగాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ముందుకు తీసుకురావడానికి ఆయన వంతు కర్తవ్యంగా మరి లండన్ కూడా వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా పిలవడానికి ఆయన మరి లండన్ వెళ్తా ఉన్నారు. తప్పకుండా కార్యక్రమాన్ని జయప్రదం అవ్వాలని అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచిలీపట్నంలో యానాది కుటుంబాలను P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కౌలు రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట కౌలు రైతు సంఘం ధర్నా. విశాఖ బీచ్ రోడ్డుపై మాయా వరల్డ్ గ్లాస్ హౌస్ సందర్శకులకు అందుబాటులోకి. దేశంలోనే తొలిసారి అద్దాల మ్యూజియం పర్యాటకులకు ఆకర్షించే కొత్త అట్రాక్షన్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో చిరుత సంచారం కలకలం. గుండ్రెడ్డిపల్లి పరిసర గ్రామాల్లో భయాందోళన. చిరుతను బంధించాలంటూ ప్రజల విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.